విజ్ఞానం తన యొక్క గొప్ప శక్తితో ఆధునిక యుగంలో ప్రవేశించింది. మరొక వైపు మనిషికి ఆధ్యాత్మికత అవసరమా అన్న ప్రశ్న ఆధునిక మానవుల్లో ఉదయించింది. భోగ భాగ్యాలను అనుభవించడమే మనిషి యొక్క జీవిత లక్ష్యంగా మారింది. మనిషి డబ్బులను సంపాదించే యంత్రంలాగా మారిపోయారు. ఈ ఆధునిక విజ్ఞానం ముందు ఆధ్యాత్మికత నిలబడగలదా అన్న సందేహం వచ్చింది. ఈ సమయంలో భగవంతుడు మనిషి యొక్క నిజ స్వరూపాన్ని మరొక్కసారి గుర్తు చేయడానికి శ్రీరామకృష్ణుల రూపంలో అవతరించాడు. India can only rise by sitting at the feet of Sri Ramakrishna. His life and teachings are to be spread far and wide. Sri Ramakrishnula పాద పద్మములను ఆశ్రయించి మాత్రమే భారతదేశం పురోగతి చెందగలదు. అతని యొక్క జీవితం సందేశాలను నలుమూలలా ప్రచారం చేయాలి అని స్వామి వివేకానంద అంటారు. ఈ కార్యంలో భాగంగా మనమంతా కలిసి ఈ భక్త సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్యులకు మహాపురుషులకు ఒక ప్రధానమైన భేదం ఉంది. ఏమిటది? సామాన్యులు చాలా సరళమైన విషయాలను బోధిస్తూ ఉంటే మనకేవో కఠినంగా అనిపిస్తాయి, ఏమీ అర్థం కావు. మహాపురుషులు బోధించేటప్పుడు చాలా ఉన్నతమైన విషయాలను, కఠినమైన విషయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సరళమైన భాషలో బోధిస్తారు. ఈ ప్రత్యేక లక్షణం శ్రీ రామకృష్ణుల బోధనలో మనం చూడవచ్చు. ప్రతి మనిషి తన జీవితంలో తెలుసో తెలియకో దేని గురించి ప్రయత్నిస్తాడు అంటే ఆనందంగా ఉండడానికి. ఎలాగైనా ఆనందంగా ఉండాలనే ప్రయత్నిస్తాడు. ప్రాకులాడుతున్న పసివాడు కూడా ఆనందం కావాలనే కోరుకుంటాడు. ఇలా ఎందుకు కోరుకుంటున్నాడు ప్రతి మనిషి? దీనికి కారణం ఏంటి? ఎందుకంటే మనం అంతా ఆనంద స్వరూపులం కాబట్టి మనకు తెలియకుండానే ఆనందం కావాలి అని కోరుకుంటున్నాం. పసివాడు బొమ్మలాటలు ఆడుకుంటూ శారీరక ఆనందంతో తృప్తి చెందుతాడు. తరువాత జ్ఞానాన్ని ఆర్జించి జ్ఞానానందంతో తృప్తి చెందుతాడు. పెద్దయ్యాక వివాహం చేసుకొని ఆ జ్ఞానానందాన్ని కూడా ఒక పక్కన పెట్టి శారీరక ఆనందంతోనే తృప్తి చెందుతాడు. చివరికి దుఃఖం అనుభవిస్తాడు. బాధతో, అసంతృప్తితో, అశాంతితో మరణిస్తాడు. ఇది సాధారణంగా మనిషి జీవితంలో జరిగే ప్రక్రియ. ఈ శారీరక ఆనందం జ్ఞానానందం కంటే ఉన్నతమైన ఆనందం ఏమైనా ఉందా? ఒక ఊర్లో నలుగురు మిత్రులు చక్కగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఊరు చివరన ఉన్న ఒక పెద్ద మైదానానికి చేరుకున్నారు. మైదానానికి ఒకవైపు పెద్ద గోడ ఉంది ఎత్తుగా. మొదటి మిత్రుని మనసులో ఆసక్తి కలిగింది. గోడకి అవతల వైపు ఏంటుందో చూద్దామని కష్టపడి గోడ ఎక్కాడు. అవతల వైపు చూశాడు. గోడకి అవతల వైపు అందరూ కూడా అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆనందాన్ని చూస్తూ ఈ మొదటి వ్యక్తి అనుకున్నాడు, నేను ఇంతకాలం ఈ తుచ్చమైన ప్రాపంచిక సుఖభోగాలను అనుభవిస్తూ జీవితాన్ని వృధా చేసుకున్నాను. ఇప్పటికైనా నా జీవితాన్ని సద్వినియోగపరుచుకుంటానని ఒక్కసారిగా అటువైపుగా గెంతాడు. రెండవ మిత్రుల్లో ఆసక్తి పెరిగింది. గోడ ఎక్కాడు. తను కూడా అనంతమైన ఆనందాన్ని చూస్తూ అటువైపుగా గెంతేశాడు. మూడో మిత్రుడు కూడా అదే చేశాడు. నాలుగో మిత్రుడు మాత్రం గోడ ఎక్కాడు. అనంతమైన ఆనందాన్ని అనుభవించాడు. మళ్ళా తిరిగి వచ్చాడు.
ఎందుకంటే లోకానికి చాటి చెప్పడానికి అనంతమైన ఆనందం ఉంది, శాశ్వతమైన ఆనందం ఉంది, ఈ ఆనందాన్ని అనుభవించడమే మన జీవిత లక్ష్యం అని అందరికీ బోధించడానికి వచ్చారు. ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. అనంతమైన ఆనందం ఉంది అని తెలుసుకున్నాం. అయితే ఈ ఆనందం ఎక్కడుంది? మనిషి ఆనందం అనుభవించాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. అయితే ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా అనుభవించాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి. కస్తూరి మృగం కస్తూరి వాసనకు ప్రభావితురాలై తిరుగుతూ ఉంటుంది నలువైపులా. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని నలువైపులా తిరుగుతుంది. అయితే ఈ కస్తూరి తన శిరస్సు మీదే ఉంది అన్న విషయం దానికి తెలియదు. జీవితం అంతా వెతుకుతుంది ఈ కస్తూరి వాసన గురించి. అయితే జీవితంలో దానికి అది దొరకదు. కస్తూరి వాసన వెతకలేరు ఎక్కడుందో. మనిషి కూడా ఆనందాన్ని అనుభవించాలి అనుకోవడంలో తప్పు లేదు. అయితే ఈ ఆనందం అన్నది ఎక్కడుందో తెలియకుండా ప్రపంచం అంతా నలుమూలలా తిరుగుతున్నాడు. కంప్యూటర్లు వెతుకుతున్నాడు, మొబైల్స్ వెతుకుతున్నాడు, ఇంకా ఏంటేంటో రీసెర్చ్ చేస్తున్నారు, టీవీలు చూస్తున్నారు ఆనందాన్ని అనుభవించడానికి. అయితే నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే మన అంతరంగంలోనే ఉంది. అందుకే మనిషి జీవితాంతం బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతికినా చివరికి దుఃఖంతోనే మరణిస్తున్నాడు. కాబట్టి నిజమైన ఆనందం కావాలంటే మనం అంతా కూడా అంతరంగంలో ఉన్న నిజమైన ఆనందాన్ని బయటకు తీసుకురావాలి. మరి ఉపాయం ఏంటి? ఏ విధంగా ఈ ఆనందాన్ని మనం బయటకు తీసుకురాగలం? ఒకే ఒక్క ఉపాయం ఉంది, అదే త్యాగం. ఇప్పుడు మీలో సందేహం రావచ్చు, స్వామీజీ ఏదో ఆనందం, శాశ్వత ఆనందం అంటూ ఉపన్యాసాన్ని ఆరంభించారు, మేము కూడా చాలా ఆనందంగా వింటున్నాం. అయితే హఠాత్తుగా అందరూ త్యాగం చేయాలి అంటే మమ్మల్ని భయపెట్టేశారు. మీరంటే ఏదో సన్యాసులు త్యాగం చేశారంటే దాంట్లో అర్థం ఉంది. మేము సంసారంలో ఉన్నాం కదా, మేము ఎలా త్యాగం చేయగలం? మీరు ఏమైనా కొంచెం ప్రాక్టికల్గా చెప్పండి అనొచ్చు. అయితే శాశ్వత ఆనందాన్ని పొందాలి, జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఒకే ఒక్క ఉపాయం, త్యాగం చేసి తీరవలసిందే. త్యాగం చేయకుండా ఎవరు కూడా జీవిత లక్ష్యాన్ని చేరుకోలేరు. మరి ఇక్కడ సంసారం త్యాగం చేయడం అంటే ఏంటి? ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి, భార్య బిడ్డలు వదిలిపెట్టి ఏ అడవులకో కొండలకో వెళ్ళిపోవాలని అర్థం? ఎంత మాత్రం కాదు. అయితే మీ శక్తి కొద్దీ మీరు ఎంత త్యాగం చేయగలరో అంత త్యాగం చేయండి. మీ కోరికలు త్యాగం చేయండి, మీ యొక్క సుఖభోగాలను త్యాగం చేయండి. ఒకవైపు సుఖభోగాల్ని అనుభవిస్తాం, మరొక వైపు జీవిత లక్ష్యాన్ని చేరుకుంటాం అన్నది అసంభవమైన విషయం. బెస్తవాళ్ళు చేపలు పడుతున్నారు. ఒక గ్రద్ద అనుకుంది ఒక మంచి చేపలు నోటితో పట్టుకొని చక్కగా తిందామని వెళ్ళింది. చేప పట్టుకుంది, ఎగిరింది. కొద్ది క్షణాల తర్వాత చూసరికి దాని వెనక చాలా కాకులు వెంట పెడుతున్నాయి. దానికి ఏం అర్థం కాలేదు. ముందు తూర్పు వైపుగా ఎగరడం మొదలుపెట్టింది చాలా ఫాస్ట్గా. ఫలితం లేదు. పడమర వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, ఎటువైపు ఎగురుతున్నా సరే కాకులు కూడా వెనకే ఎగురుతున్నాయి. ఈ గందరగోళంలో ఆ చేప కాస్త క్రింద పడిపోయింది. ఈ చేపను వెతుక్కుంటూ కాకులు కూడా వెళ్ళి అటువైపోయాయి. ఇప్పుడు గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చొని ఆలోచించింది, ఈ గందరగోళాన్ని అందరికీ కారణం ఏంటి? చేపను వదిలాను కాబట్టి నాకు పరమశాంతి కలిగింది. మానవుడికి కూడా కామనీ కాంచనాలని మనం వదలినంత వరకు మనకి శాంతి అనేది కలిగే ప్రశ్నే లేదు. కామనీ కాంచనాలను మనం ఎప్పుడైతే వదులుతామో ఆ క్షణంలోనే మనకు ప్రశాంతత కలుగుతుంది. అప్పుడే మనం జీవిత లక్ష్యాన్ని చేరుకోగలం. ఉపనిషత్తులు చూసినట్టయితే ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి? అమృతాన్ని ఆస్వాదించాలనుకుంటే త్యాగం ఒక్కటే మార్గం. మీరు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఈ కోట్ల రూపాయలతో క్షణికమైన సుఖభోగాల్ని కొంతవరకు అనుభవించగలరేమో, అయితే శాశ్వత ఆనందాన్ని మాత్రం కొనలేరు. ఉపనిషత్తులు చెప్పేది అమృతాన్ని ఆస్వాదించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అదే త్యాగం. భగవద్గీత సారం ఏంటి?
గీత గీత అని 10 సార్లు చెప్తూ ఉంటే త్యాగి త్యాగి అని వస్తుంటుంది. త్యాగం చేయండి. మా శారదాదేవి ఏమని చెప్పారు? శ్రీరామకృష్ణులు తన జీవితం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన ముఖ్య సందేశం ఏంటి అంటే త్యాగం. సర్వధర్మ సమ్మేళనం కాదు, రామకృష్ణ పరమహంస ఇచ్చిన ముఖ్య ఉపదేశం ఏంటంటే త్యాగం. రామకృష్ణ కథామృతం మనం చదువుతూ ఉంటే కొన్ని 100 సార్లు పదాలు వస్తూ ఉంటాయి. కామనీ కాంచన త్యాగం చేయండి. ఇది చెప్పింది ఒక సన్యాసులకు మాత్రమేనా? సన్యాసులకి, సంసారులకి, అందరికీ కామనీ కాంచన త్యాగం చేసి తీరవలసిందే. మీరు ఇప్పుడు పూర్తిగా చేయలేకపోతే కొంచెం కొంచెం ప్రారంభించండి. ప్రతి క్షణం ఈ విషయాన్ని ఆలోచించండి. అంతేగాని ఈ విషయాన్ని పక్కన పెట్టేసి రోజంతా మేము జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, మీరు విజయవాడలో నిర్వహించే జపయజ్ఞాల్లో పార్టిసిపేట్ చేస్తాం, మీరు ఎన్ని జపయజ్ఞాల్లో పార్టిసిపేట్ చేసినా త్యాగం, వైరాగ్యం అనేది లేకుండా జీవిత లక్ష్యం అన్నది చేరుకోవడం అసంభవం. కొంచెంలో కొంచెమైనా సరే త్యాగం చేయడానికి మనమంతా కూడా ప్రయత్నించాలి. రామకృష్ణ కథామృతంలో రామకృష్ణ పరమహంస ఎక్కడ కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు మీరు సంసారులే కదా, మీరు అంతా చక్కగా సుఖాలు భోగాలు మీ ఇష్టం వచ్చినట్టు అనుభవించండి, సన్యాసులు మాత్రం కామనీ కాంచన త్యాగాలు చేస్తారు. ఈ విషయం మాత్రం మనం ఎక్కడ చూడలేదు. కామనీ కాంచన త్యాగం చేయడం అనేది అందరూ చేసి తీరవలసిందే. ఒకసారి ఒక ఊర్లో కరువు ఏర్పడింది. ఈ కరువు ఏర్పడడం వల్ల పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. రైతులందరూ సమావేశమయ్యారు, ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటో నిర్ణయం? మన ఊరి దగ్గరలో, ఊరి కొంచెం దూరంలో ఏరు ఉంది కదా, ఏటి నుంచి మనం పొలం వరకు ఒక కాలువను చక్కగా త్రవ్వాము అంటే మనం నీళ్ళు తెచ్చుకోవచ్చు, పంట పొలాలన్నీ బాగా పండుతాయి. ఒక రైతు పనిని ఆరంభించాడు. ఆరంభించినప్పుడే నిర్ణయించుకున్నాడు, నేను ఎలాగైనా పనిని పూర్తి చేసినంత వరకు మిగిలిన ఏ విషయాలు పట్టించుకోను. ఆరంభించాడు. కొంతసేపు తర్వాత వాళ్ళ అమ్మాయి ఏమో వేడి నూనె పట్టుకొని వచ్చింది. నాన్నగారు స్నానం చేయండి, స్నానం చేయడానికి సమయం అయిపోయింది అన్నారు. మన రైతు అన్నాడు, నా లక్ష్యం చేరే వరకు కూడా ఇవేవి నేను పట్టించుకొని వెళ్ళిపో అన్నాడు. మధ్యాహ్నం భోజనానికి సమయం అయింది. వాళ్ళ భార్య గారు చక్కగా మంచి పిండి వంటకాలు చేసి తీసుకొచ్చారు. మీతో ఇదే ఇబ్బంది, రోజంతా పని చేయడం అంటే పనే చేస్తారు, ఇంత నిద్ర ఆహారాలు మానేసి పని చేయాల్సిన అవసరం ఏముంది, చక్కగా భోజనం చేయండి, ఈరోజు మంచి స్పెషల్స్ అన్ని చేశాను, భోజనం చేసిన తర్వాత కూడా మీరు పని చేయొచ్చు కదా. వెంటనే మన రైతు కోపం వస్తుంది, గట్టిగా చెప్తాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ముందు ఈ పని పూర్తయినంత వరకు, నీ లక్ష్యాన్ని చేరే వరకు నిద్ర ఆహారాలు మానేసి అయినా సరే ఈ పని చేస్తాను అన్నాడు. వెళ్ళిపోయింది భయపడిపోయి. సాయంకాలం వరకు చక్కగా పని చేశాడు. పని పూర్తయింది. ఏటితో పొలానికి కాలువను తవ్వడం పూర్తి చేశాడు. నీళ్ళు కూడా వచ్చాయి. రైతు ఆనందంతో, సంతృప్తితో ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. దీంట్లో ఉన్న నీతి ఏంటి? మరో రైతు కూడా ఉన్నాడు. మరో రైతు ఏం చేశాడు అంటే ఇలాగే ప్రారంభించాడు. వాళ్ళ భార్య గారు వంటకాలు తెచ్చేసరికి ఆవిడ కూడా అన్నారు, రండి చక్కగా భోజనం చేసి కూడా పని చేసుకోవచ్చు అని. మన రైతు గారు అన్నారు, సరేలే నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్నావు కాబట్టి వస్తున్నాను అనేసి వెంటనే ఆ పని అక్కడ ఆపేసి తినడం ఆరంభించాడు, భోజనం చేయడం. అయితే తన జీవితంలో ఎప్పుడూ కూడా ఆ కాలువను పూర్తి చేయలేకపోయాడు రెండో రైతు. ఇప్పుడు ఈ కథలో మనం కొంచెం డీప్గా ఆలోచించినట్టయితే మొదటి విషయం, రైతుకి లక్ష్యం మీద సరైన అవగాహన ఉంది, శ్రద్ధ విశ్వాసాలు ఉన్నాయి. 2, లక్ష్యం చేరుకోవాలి అన్న పట్టుదల ఉంది. ఈ 2 ఉన్నాయి కాబట్టి అతను ఈ నిద్ర ఆహారాలని చాలా సహజంగా త్యాగం చేయగలిగాడు. ఈ నిద్ర ఆహారాలు త్యాగం చేయడం అతనికి ఏం కష్టం అనిపించలేదు. ఎందుకంటే అతని మనసులో 24 గంటలు కూడా, ప్రతి క్షణం కూడా లక్ష్యం మీదే తన మనసు ఉంచాడు. కాబట్టి ఇక్కడ త్యాగం అనేది చాలా సహజంగా అయింది. ఒక తల్లి పసివాడిని పక్కన పెట్టుకొని పడుకుంది. అర్ధరాత్రి అయింది, తల్లేమో గాఢ నిద్రలో ఉంది. పసివాడు గట్టిగా అరుచుకుంటూ ఏడుస్తూ లేచిపోయాడు. తల్లి ఏం చేసింది, వెంటనే
వెంటనే లేచి పాలు ఇచ్చింది, తన ఆకలిని తీర్చింది. ఇక్కడ తల్లి మనసులో కొంచెం కూడా విసుగు లేదు, కొంచెం కూడా అసంతృప్తి లేదు. అయ్యో నా నిద్ర పాడైపోయింది, నిద్ర త్యాగం చేశానన్న బాధ కూడా లేదు. ఎందుకంటే తన లక్ష్యం తన పసివాడిని, తన బిడ్డను ఆనందంగా ఉంచాలి, తృప్తిగా ఉంచాలి. తన లక్ష్యం అది. కాబట్టి త్యాగాన్ని చాలా సహజంగా చేయగలిగింది. మనం అంతా కూడా, మనలో ప్రతి ఒక్కరూ లక్ష్యం మీద సరైన అవగాహన ఉండి, లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని పట్టుదల ఉండి, లక్ష్యంపై శ్రద్ధ విశ్వాసాలు ఉంటే మనం కూడా త్యాగాన్ని చాలా సహజంగా చేయగలం. అప్పుడు మనం తప్పకుండా జీవిత లక్ష్యాన్ని చేరుకోగలం. అభ్యాసంతో పాటు వైరాగ్యాన్ని సమ్మేళనం చేయాలి, సాధనతో పాటు త్యాగాన్ని సమ్మేళనం చేయాలి. అప్పుడే మనందరం కూడా జీవిత లక్ష్యాన్ని చేరుకోగలం. చివరగా మీకు సందేహం రావచ్చు, మీరు ఎన్నైనా చెప్పండి, మేమంతా సామాన్య మానవులం, మేము జీవిత లక్ష్యాన్ని చేరుకోగలమా? కొంచెం కూడా సందేహం లేదు. మనమంతా భగవాన్ శ్రీరామకృష్ణుల యొక్క అవతార వరిష్ఠులైన భగవాన్ శ్రీరామకృష్ణుల పాదపద్మాలను ఆశ్రయించాం. మనం సామాన్య మానవులం కాదు, మనమంతా కూడా దివ్య మానవులం. మనం ప్రయత్నించినట్లయితే మనలో ప్రతి ఒక్కరూ ఈ జీవితంలోనే జీవిత లక్ష్యాన్ని చేరుకోగలం, అమృతాన్ని ఆస్వాదించగలం. సరే, స్వామి సేవ్యానంద మహారాజ్ గారు చక్కగా ప్రసంగించారు. తాము చెప్పదలుచుకొని స్పష్టంగా. అంతకుమించి వారి కృతజ్ఞతలు టైం కూడా 5 నిమిషాలు